శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 18 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారు శివ సాయిబాబా జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు వచ్చి రామ్ దాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తకం చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చండి. రేపటి రోజు వీళ్ళకి ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి లక్షణాలు, గుణగణాలు ఇలా చాలా ఉన్నాయండి. అవేంటో తెలుసుకున్న తర్వాత రేపటి రోజు మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీకు తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. బాగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్యానికి కూడా టెన్షన్స్ పడుతూ ఉంటారు అన్నమాట. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు కూడా. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారండి. అయితే కొన్ని ప్రయత్నం ఏంటంటే మీకు కొన్ని రోజులుగా అన్నీ చెప్పుకోలేవంటే కొన్ని సంవత్సరాలుగా మీకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతూ వస్తుంది. అంటే మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు, అలాగే మీ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా తినేస్తున్నాయన్నమాట. అయితే మీ చుట్టూ కూడా బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకోసము మీరు ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే మీకు మంచి జీవితమే ఉంటుందండి. మీరు పెద్దగా దీని గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి. కష్టాల నుండి కూడా మీకైతే విముక్తి తప్పకుండా లభిస్తుందండి. అలాగే ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీరు జీవితంలో మార్పులు రావడం ఒక్కోటిగా చూస్తారు. అలా జరగాలంటే మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాము. ఇక అలాగే ఈ రాశి వారికి అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అయితే అసలు మాట్లాడరండి. ఎవరిని కూడా మోసం చేయాలని చెప్పి కలలో కూడా అనుకోరనమాట. అయితే వీరినే ఏంటంటే కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ ఉంటారనమాట. కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతిలో ఇరుక్కొని ఎప్పుడు కూడా మోసపోతూ వస్తున్నారండి. మీరు అనుకునే మాత్రం ఆ వ్యక్తులు ఎవరో ఏంటి, వాళ్ళని ఏం చేయాలనేది మీరు కనుక ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి కూడా ఉండదన్నమాట. మీరు పట్టించుకుంటేనే ఏదైనా, పట్టించుకోకపోతే ఏది కూడా అసలు మీ తలకు ఎక్కించుకోరనమాట. అంటే అన్నీ కూడా టేక్ ఇట్ ఈజీగా పోనీలేండి అని అందరినీ కూడా వదిలేస్తూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతము మీరు పెద్దగా పట్టించుకోరనమాట. అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుందండి. డబ్బు బాగా వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు, జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు త్వరలోనే ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఉద్యోగమే రాదని చెప్పి ఎవరైతే ఈ రాశివారు అనుకుంటూ ఉంటున్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. కుటుంబం కోసం ఏదైనా చేస్తారన్నమాట. కాబట్టి రేపటి రోజున పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ పాల్గొనడం కానీ, లేదంటే కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే వస్తాయి. అంటే పని అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మంచి లాభాలు అయితే వస్తాయి. ఇక అలాగే రేపటి రోజున మీకు అధికంగా ఎక్కువగా ఒక దైవానుగ్రహం అనేది కనిపిస్తుందండి. ఆ దైవం ఎవరు అంటే మాత్రము మీరు రేపటి రోజున సాక్షాత్తు పరమశివుడు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి పరంగా చూసినట్లయితే రేపటి రోజున మీకు లక్ష్మీ నరసింహస్వామి మరియు శివ యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు మీరు చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకోండి. వారితో పాటుగా మీరు లలితాదేవి యొక్క లలితా సహస్రనామం కానీ చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇటు శ్రావణ సోమవారం కాబట్టి చక్కగా ఏదైనా మీకు అడ్డంకులు వస్తున్నా కానీ, ఏదైనా పనిలో ఏదైనా వస్తున్నా కానీ అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వినిపించి, అమ్మ ఇది నా పరిస్థితి, మాకు ఇలాంటి అడ్డంకులు
వస్తున్నాయి, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, దూరం చేయమని చెప్పి మనసారా అమ్మను వేడుకోండి. మీ మనసులో ఏదో ఒక చిక్కుముడి అయితే తొలగిపోతుందండి. అలాగే మీరు తప్పక లలితాదేవికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నించండి. అలాగే మీరు మనసు పెట్టి మరి లలితా సహస్రనామం పఠించడానికి ప్రయత్నించండి. ఇక లలితా సహస్రనామం పఠించిన తర్వాత ప్రత్యేకంగా నైవేద్యంగా ఆవు పాలను నివేదించి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలలో ఒక యాలుక్కాయని వేసి శుభ్రంగా స్వామివారికి ఏమైనా అమ్మవారికి ఏమైనా అభిషేకం సంబంధించిన నైవేద్యాలు సమర్పించండి. తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. అలాగే చిన్న బెల్లం ముక్కను వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం మాత్రం మర్చిపోకండి. అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి ఆపదలు రావు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఆపదలు వచ్చినా కానీ అవి మీ నుండి దాటుకొని పక్కకు వెళ్ళిపోతాయన్నమాట. అలాగే మీరు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే రేపటి రోజున ఉంటుందండి. ఎవరైనా కానీ మీకు యాచకులు కానీ పేదవారు కానీ కనిపిస్తే రేపటి రోజున వారికి ఏదో ఒక విధంగా మీ శక్తి మేరకు వాళ్ళకైతే ఒక పూట భోజనం పెట్టడం కానీ ఏమైనా దాన ధర్మాలు చేస్తే వస్తు రూపైనా కానీ ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వటం కానీ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ కనిపిస్తే కనిపించకపోతే లైట్ తీసుకోండి. అలాగే రేపటి రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటారండి. ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. ఇక రేపటి రోజున పాత స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో పాల్గొంటా అనమాట. అంటే కొన్ని విషయాలు తిరిగి మరలా జ్ఞాపకం చేసుకొని మాట్లాడుకోవడము, ఆగిపోయిన పనుల గురించి మాట్లాడుకోవడము, మీ జీవితంలో సమస్యల గురించి ఒకరిని ఒకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవడము జరుగుతుందన్నమాట. అలాగే రేపటి రోజున సంతాన పరంగా కూడా రేపటి రోజున మీరు వినాలటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి యోగం అయితే కనిపిస్తుందండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు చక్కగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగం అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుందండి. ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి పరంగా చూసినట్లయితే కనుక మీరు చాలా రోజుల నుండి ఏదైతే ఒక పని ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నప్పుడు కూడా ఆ పని వెనక్కి వెళ్తూ కనుక రేపటి రోజున మీరు ఆ పనిని కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభం అనేది మీకు కనిపిస్తుంది అనమాట. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజున మంచి సమయం అండి. అలాగే కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు కూడా అడ్డంకులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలని చెప్పి అనుకుంటూ చాలా రోజుల నుండి ప్రయత్నించినటువంటి పనిలో కూడా తప్పకుండా మార్పు అనేది చూస్తారు. అలాగే రేపటి రోజున మీకు అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు కూడా దూరంగా ఉండటం చాలా మంచిదండి. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా మీకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ షేర్ చేసుకోకుండా ఉండటం అయితే మంచిది. మీరు ప్రతికూలమైన పరిస్థితులు ఏమాత్రం కూడా ఎదుర్కొనంతగా దైవనామ స్మరణ చేసుకునేందుకు ఉపక్రమించండి. ఓపికగా ఉండండి. అలాగే ధైర్యంగా కూడా ఉండండి. అలాగే మీకు రేపటి రోజున చాలా వరకు కూడా మీ మనసుకి ఏదైనా కానీ బాగోలేదు అనిపిస్తే మాత్రం వెంటనే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. ఇక అలాగే రేపటి రోజున మీరు రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లో ఉంటారని చెప్పుకోవచ్చండి. అంటే చాలా రోజుల నుండి ఒక మనసు అనేది రిలీఫ్ లేకుండా చాలా మనసు అనేది చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా రేపటి రోజున మాత్రమే మీరు మీ మనసు అనేది తెలియపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని అయితే స్పందించి మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మిస్ అయినటువంటి బంధాన్ని తిరిగి మరలా మీరు జీవితంలోకి అంటే వారిని ఆహ్వానించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజున మీకు మార్పకపోతే మాత్రము మీ జీవితం గురవబోతుంది. అలాగే ఈ రాశివారు చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు. అలాగే ఏమైనా కానీ పోగొట్టుకున్నటువంటి మీరు మీకోసము కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా వృద్ధి చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా దూరంగా అవాయిడ్ చేశామని వీళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుండని చెప్పినటువంటి ఫీలింగ్ని ఏర్పరచుకుంటారు. అలాగే మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీ కళ దగ్గరికి వస్తారండి. అంటే అవకాశవాదులని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి మరీ ఉండండి. తిరిగి మరలా ఆ వ్యక్తులు మీ జీవితంలోకి ఆహ్వానించే ముందుగా 1-2 సార్లు ఆలోచించి వారితో కొంచెం స్నేహత్వాన్ని కొనసాగించడం మంచిదండి. ఇక రేపటి రోజున చూస్తే కనుక మీకు ఆరోగ్య విషయాలకు వస్తే చాలా వరకు మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా కొంచెం అయితే జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఆర్థిక ప్రయోజనాలకు ఆలోచనలు ఇంకా కాస్త ఎక్కువగా మీ తెలివితో నిండినటువంటి ఆలోచనలతో ముందుకు వస్తాయి. అంటే ఏదైనా కానీ ఆర్థికపరమైన విషయాల్లో మీకున్నటువంటి ఆలోచనలో మంచి తెలివిగా ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలా ఉంటాయన్నమాట.
అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు అత్యంత అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. మంచి భవిష్యత్తు మీకు మంచి ప్రణాళికలుగా రూపొందించడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావటం పట్ల మీ ప్రణాళికలు కొంచెం వృధా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే మీరు మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులకు సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తారు. అలాగే ఈ విషయంలో కొంచెం మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బంధువర్గం నుండి ఎక్కువగా కొన్ని రేపటి రోజున విభేదాలు తలెత్తినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇక అలాగే ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క రాశివారు యొక్క జాతక ఫలితాలైతే కొన్ని ప్రతికూలతో కొన్ని అనుకూలతో ముడిపడి ఉందండి. ఇక అలాగే ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంటికి అద్దెలు కూడా ప్రవాహంలాగా వచ్చేస్తారని చెప్పుకోవాలండి. కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా కుటుంబ ప్రియులుగా చెప్పుకోవచ్చు. అంటే కుటుంబాన్ని చాలా ఎక్కువగా ప్రాధాన్యతను అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు అండి. వారితో సమయం గడపడానికి కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపించబోతున్నారు. అంతేకాకుండా పిల్లలతో కూడా సమయాన్ని కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడతారండి ఈ రాశి వారు. కాబట్టి రేపటి రోజున మీ యొక్క కుటుంబ పరంగా, సంతాన పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారు.